ఓకేనా? కంఫర్ట్ ఉండాలి కదా, అందరికి కూడా. కొన్ని చోట్ల చేయాల్సిన పనిలే, రోడ్డే ఉంది. కొన్ని చోట్లనే మనకు అన్ని చోట్ల లేదు, మళ్ళీ ఈ పక్కంతా లేదు. కొట్టుకుంటాడు తప్పించుకొని తోచుకొని వచ్చి మన ప్రోగ్రామ్ నేను బ్లాక్ యాక్సెస్ కొట్టే కదా అంబేద్కర్ వచ్చాను. అవునా? స్వాగతం, సుస్వాగతం. మా అందరి తరఫున నమస్కారం. కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే మన కౌన్సిలర్లు, పత్రికా విలేకరులు, మన డ్వాక్రా సభ్యులు, ఆఫీసర్లు అందరూ కూడా నమస్కారం. ఈ మూడో వారంలో మనకు ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, సామూహిక పరిశుభ్రత పైన ఈరోజు కార్యక్రమం అనేది గవర్నమెంట్ ప్రతిపాదించింది. అందులో భాగంగానే వ్యక్తిగత అంటే మనం ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడం, చేతులు మనం ఆహారానికి ముందు కావచ్చు, టాయిలెట్ పోయినప్పుడు కావచ్చు, ఆయన కూడా వ్యక్తిగత అనేది పరిశుభ్రత పాటించాలి. సామూహిక మరుగుదొడ్లో ఓపెన్ డెఫినేషన్ లేకుండా, ఓపెన్ యూరినేషన్ లేకుండా మరుగుదొడ్లు ఉపయోగించాలా, ఎన్నికలు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలనే కార్యక్రమం జరుగుతుంది. దానికి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి గారు, ఎమ్మెల్యే గారు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోను మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పొలమనేరు పురపాలక సంఘం తరఫున ప్రతి 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి కూడా పట్టణాల్లో, గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండాలా, దానికి కావలసినటువంటి సదుపాయాలు కానీ, ప్రజల్లో ఆ మోటివేషన్ కార్యక్రమం కానీ తీసుకొని చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పరిశుభ్రతకు సంబంధించి ఇప్పుడే మన కమిషనర్ గారు చెప్పినట్లు ఓపెన్గా మరుగుదొడ్లు వాడకుండా ఉండడం, మరుగుదొడ్లు లేకుండా ఉండేటువంటి ఇండ్లు ఉండడం కానీ, క్లీన్గా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో క్లీన్గా పెట్టుకోవడం కానీ, అదేవిధంగా సాధ్యమైనంత వరకు మన ఇంటి చుట్టుపక్కల చెట్లు నాటేటువంటి కార్యక్రమం, పచ్చదనాన్ని తీసుకోవడం కానీ, వీటన్నిటిపైన ప్రత్యేకంగా ఈ మన పట్టణంలో ఉండేటువంటి
పౌరులకందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మన పలమనేరుకు సంబంధించినటువంటి మున్సిపల్ పరిధిలో రాష్ట్ర స్థాయిలో కూడా పలమనేరు మున్సిపాలిటీకి ఒక గుర్తింపు తీసుకురావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రజల తరఫున, అధికారుల తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున అందరూ కూడా సమిష్టిగా కృషి చేశారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ పట్టణ ప్రాంతంలో పనిచేసేటువంటి పలమనేరు పరిరక్షణ సమితి కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా వాలంటరీగా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం, వాళ్ళు మోటివేట్ చేయడం, అందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ దాంట్లో ఉండి వాళ్ళ మిగిలినటువంటి సమయాన్ని కూడా దీనికోసం వెచ్చిస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ అందరి యొక్క కష్టం వల్లనే ఈరోజు పలమనేరు మున్సిపాలిటీకి ఆ అరుదైనటువంటి గౌరవం దక్కింది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పలమనేరులో ఉండేటువంటి పౌరులందరిపైన ఉంది. ఈరోజు ఏదో అధికారులు చేయడమో లేదా ఏదో ఒక వాలంటరీగా చేసేటువంటి సంస్థలు చేయడమో కాదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత తీసుకొని దాన్ని చేయమని చెప్పి పలమనేరులో ఉండేటువంటి పౌరులందరికీ కూడా ప్రజాప్రతినిధిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే విధంగా పలమనేరును ఒక పరిశుభ్రమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలా. దాన్ని మోటివేట్ చేయడానికే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని ఆ రకంగా కాపాడతారని చెప్పి నేను ఆశిస్తూ, ఆ విధమైనటువంటి వాటికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పరంగా ఏమైనా చేయాల్సి వస్తే తప్పనిసరిగా మీ ప్రజాప్రతినిధిగా నేను కూడా ముందుండి ఆ కార్యక్రమాలు చేయడానికి ముందుంటాను, సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే. లేదా ఏళ్ళు తగులుకునే చెప్పులు ఉమా ఉండమన్నా ఉమా మళ్ళీ ఏడు వాళ్ళు సైడ్ పాత మార్కింగ్ లేదు ముందు ఈ ముందు ఈ కేసునా ముందు ఈ కేసు వాళ్ళు మీరు తగ్గించి పంపిస్తుంది. ఇది బాగుంటుంది. మీరు అంతకన్నా ముందు పచ్చ కలర్ వేసివే వాళ్ళు రెడ్ కలర్ చేయండి.
సెంటర్ పక్కన కంఫర్ట్ ఉండాలి కదా, అందరికి కూడా. కొన్ని చోట్ల చేయాల్సిన పనిలే, రోడ్డే ఉంది. కొన్ని చోట్లనే మనకు అన్ని చోట్ల లేదు, మళ్ళీ ఈ పక్క అంతా లేదు. ఆ పక్కంతా 16 అడుగులు కరెక్ట్గా ఉంది. రోడ్డే 16 అడుగులు ఉంది. ఆ సైడ్ 15 వస్తుంది, 16 వస్తుంది. ఆ సైడ్ 18 మీటర్లు అంటే 18 వస్తుంది. ఆ పక్క ఈ పక్క 16 వస్తుంది, 15 ఆడు 16 వస్తుంది. మనకు ఆ జంక్షన్లో చికెన్ షాప్ ఉంది. ఇంట్రెస్టింగ్ 5 మీటర్లు ఆడు చాలా తక్కువ ఉంది. మసీదు వాళ్ళు ఇల్లు అవన్నీ ఆడే ఆడే మనకి దాంట్లో కాపురం ఉన్నారా? మసీదు ఇంట్లో ఎవరు ఉన్నారా? ఎందుకంటే వీళ్ళంతా డౌట్ కొందరు లచ్చన్న వాళ్ళు ఎదురు వచ్చిండ్రు. ముందేమనుకున్నామో దాని ప్రకారం మాట్లాడతాను, వాళ్ళు కూడా పిలిపిస్తారు. 2 రోజులు పోతే ఇంటికి కలబాకి రమ్మంటారు డిపార్ట్మెంట్. అయ్యా మీడియాగా ఏడో చోట క్లోజ్ చేసేసి పని వదిలిపెట్టారు. వాళ్ళు రమ్మంటారు, రండి మీరు కూడా. ఎందుకంటే ముందరనే చేస్తే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది కదా, అనుమానం లేకుండా. ఏడుకుంటే మనం ఎంత అనుకుంటామో, ఎంత ఉందో వాళ్ళు మొత్తం మ్యాప్లు ఎత్తుకొని ప్రిపేర్ చేసుకొని రమ్మంటారు. ఆ పరిస్థితి ఎంత ఉంది, ఎలిమెంట్ ఉంది, దాని ప్రకారం చూసుకొని మనం ఫైనల్ చేసేస్తే పని మొదలు పెట్టారు. సోమవారం ఇన్ఫార్మ్ చేసేస్తాను. వాళ్ళు ప్రిపేర్ చేసి రమ్మన్నారు కదా, వాళ్ళు మెటీరియల్ ఎత్తుకొని రావాలి కదా. రెవెన్యూ వాళ్ళను వాళ్ళిద్దరూ ఫోన్ చేసి ఆర్టీఓ చెప్పేసి ప్రిపేర్ కమ్మన్నా మెటీరియల్ ఎత్తుకొని ప్రిపేర్. నువ్వే కదా చేసినావా? అదే ఎంఆర్ఓకి చెప్పి ప్రిపేర్ చేసుకోమని ఆర్ఎన్బి వాళ్ళు కూడా రమ్మంటాను. ఈయన కూర్చొని మనము వాళ్ళు కూర్చొని మన ఊర్లో వాళ్ళు కూర్చుంటే కంక్లూజన్కి వచ్చేస్తాం. వీళ్ళకి ఇబ్బంది లేకుండా, మనకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏడో ఒకటి పోయే మీరు ప్రిపేర్గా ఉండండి. అంతమేనా? వాళ్ళు పిలిపిస్తాను, వాళ్ళు ప్రిపేర్ చేసుకొని రమ్మంటారు. క్లోజ్ చేస్తాను. వెంటనే ఇప్పుడు డబ్బులు రెడీగా ఉండే మొదలు పెట్టేస్తామని. ఎక్కడైనా రోడ్డు డీవియేట్ అయ్యి అటు ఇటు చేసినామనుకో మొత్తం కంప్ అయిపోతుంది. నువ్వు వాడు పెడితే ఇంకోటి నాదంటాడు. కాబట్టి రోడ్డు ఒరిజినల్ రోడ్డు ఏడుంది, ఈ పక్క ఎంత పోతామో ఆ పక్క ఎంత పోతే ఎవరికి సమస్య రాదు. మాకే ప్రాబ్లం లేదు. అట్లే చేస్తాను. సరే రండి. Yeah.